రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము హబక్కుకు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగియున్నది. హల్లెలూయా. మరి దేవుడు ఎంత ప్రకాశంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. దేవుడు ఎంత పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. నిజంగా అంత పరిశుద్ధతను చూడడం మన వల్ల ఏమాత్రం కూడా అవదు. మరి ఆయనను మనం చూడాలి అని అనుకున్నా సరే, మన పాప జీవితాలను బట్టి మనం ఆయన ఎంత మాత్రం కూడా చూడజాలము. ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన ఘనుడై ఉన్నాడు, ఆయన గొప్పవాడై ఉన్నాడు. ఆయన మరి గొప్ప వెలుగుతో నిండినటువంటి వాడు కనుక మనం ఆయన వెలుగును మనము చూడలేము. మన పాప స్వభావము మనల్ని దానిని చూడకుండా చేస్తుంది. అయితే మనం ఆయనను ఎప్పుడు చూడగలుగుతామంటే ఆయన పరిశుద్ధతను మనం ధరించుకున్నప్పుడు మనం దేవుణ్ణి చూడగలుగుతాం. ఆయన మరి చుట్టూ ఉన్నటువంటి వెలుగు ఏదైతే ఉందో అది సూర్యుడి కంటే మరి 1000 రెట్లుగా మరి ఎక్కువగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. నిజంగా మరి సూర్యకాంతి మరి ఎంతగా ఉందో అంటే ప్రపంచం అంతటికి కూడా సూర్యుడు వెలిగిస్తున్నాడు కదండి. మరి అంతకంటే గొప్ప వెలుగుగా ఆయన ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తున్నారు. మరి ఆయన యొక్క హస్తం నుండి కిరణములు బయలుదేరుచున్నవి అని మనకి తెలియచేస్తున్నారు. అంటే దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత గొప్ప కార్యములు చేయగలరో, ఆయన యొక్క హస్తము ఎలాంటి బలమైనటువంటి మరి కార్యములను జరిగించగలదో అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి హబక్కు గారు తెలియచేస్తున్నారు. దేవుడు చేయలేనిదంటూ ఏది కూడా లేదు. ఆయన తన హస్తాలతో మరి అనేకమైనటువంటి క్రియలను ఆయన జరిగించున్నాడు. మనల్ని తన స్వహస్తాలతో చేసి ఉన్నారు. మరి అలానే మరి ఈ భూమిని కావచ్చు, ఈ సృష్టిని కావచ్చు, ఆయన తన చేతులతో దాన్ని కంట్రోల్ చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. ఆయన బలము అంతా కూడా అక్కడ దాచి ఉంచారనేటువంటి విషయాన్ని కూడా మనకి తెలియచేస్తున్నారు. కాబట్టి ఇంత ఘనుడైనటువంటి దేవుడికి, ఇంత గొప్ప దేవునికి మనము కృతజ్ఞతాస్తులను మనం చెల్లించేటువంటి వారం ఉండాలి. మరి ఆయన మహిమోన్నతుడై ఉన్నాడు కనుక ఆయనను మనము ఘనపరిచేటువంటి బిడలము ఉండాలి. ఆయన శక్తిమంతుడై ఉన్నాడు కనుక ఆ శక్తిని మనకు మరి అనుగ్రహించమని, ఆయన యొక్క తోడును మనకు అనుగ్రహించమని మనం ప్రార్థించేటువంటి వారము ఉండాలి. ఆయన జ్ఞానవంతుడై ఉన్నాడు కనుక, ఆయన బలవంతుడై ఉన్నాడు కనుక మరి వాటిని మనకు అనుగ్రహించమని మనం అడిగేటువంటి బిడలము ఉండాలి. ఈ సందర్భంలో అయినా ఏ యొక్క మరి సిచ్యువేషన్లో అయినా సరే మనము దేవునిని మరి వెంబడించేటువంటి బిడలముగా ఉండాలి. ఆయన యొక్క తేజో మహిమను చూసేటువంటి బిడలముగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. ప్రేమ స్వరూపి మీకే స్తోత్రాలు. నిజమే ప్రభువా, అయా మీ యొక్క నా తండ్రి వెలుగును లేదా మీ యొక్క శక్తిని చూసేటువంటి కనులను మాకు దయచేయండి. అయా నా తండ్రి మీ జ్ఞానాన్ని నాయన అర్థం చేసుకునేటువంటి స్థితిని మాకు దయచేయమని, అయా నీ మాటలను మా హృదయాల్లో భద్రపరుచుకునే ప్రభువా, ఎల్లప్పుడూ నిన్ను వెంబడించేటువంటి బిడ్డలుగా, మిమ్మల్ని ఆరాధించేటువంటి బిడ్డలుగా మేము ముందుకు నాయన మాకు సహాయం దయచేయమని, నిరంతరం నా తండ్రి మీరే మాకు తోడుగా ఉండమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతని కిలవనీయంగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంటున్నాం మా ప్రేపర్లకు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.